బాగున్నా అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. నేను ఒక వీడియో చేసిన, సగమే చేసిన, కాకపోతే దాని కొద్దిగా ఫోన్ ప్రాబ్లం వల్ల కాలేకపోయింది. ఇంకోటి ఏంటంటే నిన్న బుకింగ్ కొట్టినా ఆయన దగ్గర దగ్గర 6 ఎంతో కొట్టినా, చుక్క కనిపిస్తున్నాను నాకు. ఎందుకంటే బై మిస్టేక్ ఓల్డ్ సిటీ బుకింగ్ నేను చేసుకున్నా. అది ఎన్ని కిలోమీటర్లు 6 కిలోమీటర్లకే 500 చూపించాలని తీసుకున్నా. కానీ నాకు తెలియదు అన్ని, అంటే మనకి మామూలుగా సిటీలో 2-3 కిలోమీటర్లు అంటే వెళ్ళిపోతుంది, కానీ ఓల్డ్ సిటీలో 2-3 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర అర్ధగంట పడుతుంది. నాకు తెలియదు, తెలిసి ఇంతకుముందు, కాకపోతే మరీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. మొత్తం ఓల్డ్ సిటీ యాకుత్పుర లోపలికి వెళ్ళిపోయినా. అట్లుంది నాకు ఆచారం. నేనైతే మరీ భయంకరంగా అయిపోయింది. ఫస్ట్ బుకింగ్ నాకు వచ్చింది మన యూనివర్సిటీ ఉందన్న, మన ఆరంగడ్ దగ్గర నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, అక్కడ దొరికింది. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చిందన్న, అది ఇంకా హైలైట్ అన్న. వాళ్ళు వచ్చింది చూస్తుంది, కార్లో వచ్చారు. ఆమె చెప్తున్నా కదా, ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ నాకైతే విపరీతంగా ఇరిటేట్ అయిపోయిందన్న. నాకు తెలియదు, కూర్చుని బుక్ చేసిన తర్వాత పైసలు నువ్వు అని కొట్లాడుకుంటున్నా. వచ్చేది కార్లో, మళ్ళీ ఆయన దగ్గర కార్లు ఉంది, ఈమె వచ్చింది కూర్చుంది, నువ్వు పైసలు నా దగ్గర లేవు. ఆయన ఏమడుగుతున్నాడు, స్వైప్ మిషన్ ఉందా అంట. స్వైప్ మిషన్ ఉందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పండి నాకు. ఇంకా స్వైప్ మిషన్ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మనం, అది కూడా తక్కువ పడ్డది అంతే. స్వైప్ మిషన్ ఉంటే చెప్పు గీక్తా అంట. నేను నా దగ్గర లేదు సార్, స్వైప్ మిషన్ ఎక్కడ నుంచి ఉంటుంది, మీరు గమ్మత్ మాట్లాడతారా అని చెప్తే, మళ్ళీ తర్వాత అట్లా ఆమె అడిగింది, నా దగ్గర లేవు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మనం మజబూరంగా 200 తీసి ఇచ్చిండు. అదేదో ముందే ఇచ్చినట్టు అయిపోయినంటే నాకు అదేదో తప్పు కొట్టింది, నాకు అది వేరే కేసు అనిపించింది. అయిపోయిందా, కూర్చోబెట్టుకున్నానా, 200 ఇచ్చిండు. బిల్ అయింది. 4 కిలోమీటర్ల దూరం పోతే 220 రూపాయలు అయింది. 20 రూపాయలు లేవని చెప్పేసి, సాఫ్ట్గా లేవని చెప్పేసి నాకు ఏం చెప్తాను చెప్పు. ఇంకా అది కాకుండా నేను చూడలేదు అసలు, మామూలుగా చూస్తాం మనం, మామూలుగా వెనకాల చెక్ చేసుకోలేదు. ఆమె బ్యాగ్ ఇచ్చింది చూడలేదు నేను. పోయేటప్పుడు వదిలేసింది, నాకు తెలియదు. వేరే బుకింగ్ నాకు మళ్ళీ అక్కడ నుంచి అత్తాపూర్ నుంచే దొరికింది. ఇక్కడ శివరాంపల్లి, ఇక్కడే మన పోలీస్ అకాడమీ ఆపోజిట్ కాంప్లెక్స్ ఉంది అక్కడ. అది 300-200 చిల్లర ఎంత చూపించాను, మీ స్క్రీన్ షాట్ పెడతా. వాళ్ళు కూర్చున్నప్పుడు ఏమనుకోకపోతే ఇంకా క్లీన్ చేస్తారా అని చెప్పి, నాకు ఏం అర్థం కాలేదు. ఏందబ్బా ఇంకా క్లీన్ చూస్తే ఆమె తిన్నది స్నాక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆడనే పడి దుబ్బింది అన్న. నేను చెప్తున్నా, పైసలు ఉన్నాయి కొందరికి, తెలివి లేదన్న కొందరికి. అంటే ఎట్లుంటుంది అంటే, వచ్చింది కదా వాడుకున్నాం కదా వదిలేస్తున్నారు. వాళ్ళకు కామన్ సెన్స్ అని ఉండదు, ఏముండదు. ఇట్లాంటి వాళ్ళు వేరే క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టరే వేరే అనుకో. నాకు అంత కోపం వచ్చింది నాకైతే. ఆమె చూస్తే కూడా చెప్తున్నా కదా, బెగ్గా తిన్నది. నా అసలు తిన్నది ఉన్నది లేదని కదా, తిన్నాడు ఏమన్నా, కానీ పోయేటప్పుడు చెత్త కనీసం క్లీన్ చేసుకోవచ్చు. చెత్త అట్లనే పెట్టేసింది. దాని జీము మొత్తం దానిపైన పడేసింది. ఆమె క్లీన్ చేస్తారా అంటే ఏం చేసినా, మామూలు బ్యాగ్ తీసి దాంట్లోంచి మొత్తం చిప్స్ దాంట్లో చేసి పక్కన తీసి పెట్టేసిన. అది దింపితే చెప్తున్నా మీకు 2 బుకింగ్ కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళా నుంచి ఎందుకు కనెక్ట్ అయినా అంటే, పికప్ ఏమో 1 కిలోమీటర్ అని చూపించింది, డ్రాపింగ్ ఏమో 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ చూపించింది అనుకుంటా. మేబీ పికప్ చేసుకుని 500 అనగానే నాకు తెలియదు. అది అమ్మ ఓల్డ్ సిటీ లోపడది బాబా పిచ్చెక్కిపోయింది. నా దగ్గర 45 మినిట్స్ పట్టింది. ఇంకా ఏంటంటే అదేనా, ఇంకా ఏమన్నానంటే క్యాన్సిల్ చేయకండి అని చెప్పింది. సరే క్యాన్సిల్ చేయని చెప్పిన, పికప్ చేసుకున్నా. ఓల్డ్ సిటీ కొద్దిగా లోపల పోయినా. మళ్ళీ తర్వాత ఇంకో బుకింగ్ వచ్చింది. 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ ఒక బుకింగ్ ఉండే. అదైతే మరీ దారుణంగా ఏంటంటే 5 వచ్చిర్రు. అక్కడ శివరాంపల్లి ఆపోజిట్ అక్కడ 5 వచ్చిర్రు. చెప్తున్నానే, వద్దు మేడం క్యాన్సిల్ చేస్తున్నాను, క్యాబిన్ అవుతాజీ అని కారు ఎక్కి కూర్చుని గిన్నెరణాలు 5 మంది కూర్చున్నారు. వద్దన్నా నేను, నా వల్ల అంటే మేడం నాకు అంటే నా చిన్న కారు ఉందిగా నేను చేయలేనంటే, లేదు క్యాబిన్ అవుతా చోటే బచ్చే అని చెప్పుకుంటా పెద్దలో కూర్చోబెట్టారు. ఏం చెప్తాం, మన దార్జనంగా కూర్చున్నారు. ఈ లేడీస్ ఉన్నారు కాబట్టి నేను ఏం అనలేకపోయినా. లేకపోతే నాకు మెయిన్ అక్కడ నుంచి వెళ్ళాను, బుకింగ్ బాగానే ఉందని ఎంత 200 ఇంత చూపించింది. అది కూడా స్క్రీన్ షాట్ పెడతా. అదే కూర్చోబెట్టినా, ఇప్పుడు కూర్చోకపోతున్నాయి, అస్సలు కూర్చోబెట్టకపోతున్నాయి. మళ్ళీ నుంచి 2 కిలోమీటర్ల డ్రాపింగే ఉంది కదా అని లైట్ అయితే తీసుకున్నాను. 2-3 కిలోమీటర్ల 10 నిమిషాలు ఇంత చూపించింది. సరే అని చూసిన. మళ్ళీ నుంచి నాకు బుకింగ్ వచ్చింది 6 కిలోమీటర్లు చెప్పినా కదా, 500 చూపించింది. సరే అయినా కూర్చోబెట్టుకుంటే చూడానా. ఇక ఎక్కడి నుంచి పోయినా ఫస్ట్ సూపర్ రోడ్ టచ్ అయింది. మళ్ళీ ఆ నుంచి శంషాద్గంజ్ రోడ్ టచ్ అయింది. దాని తర్వాత ఎల్లియాబాద్ నుంచి గోలీపురానా ఎక్కడో తీసుకెళ్ళిపోయినా, యాకత్పుర అటు సైడ్ తీసుకెళ్ళిపోయింది. అబ్బా పిచ్చెక్కిపోయింది. ఇక్కడ మామూలుగా చార్మినార్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మ్యూజియం బ్యాక్ సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్. ఆమె కుట్టుకుంటూ అంటున్నా, ఇక్కడ నుంచి తీసుకున్నాను అక్కడ నుంచి తీసుకున్నాను. నేను నాకు రూట్ ఏది చూపిస్తున్నా అది తీసుకుంటున్నాను మేడం, మీకు చెప్పాలి కదా.
ఆమె ఎట్లా అంటే వచ్చేటోళ్ళ దాంట్లో పోయి గుసాంచి అంటుంది రివర్స్లో. నేను ఓనా అని చెప్పిన. ఏమో ఆమె మళ్ళీ వాగ్దానం, మళ్ళీ అక్కడ నుంచి తీసుకోకపోతే అయిపోతున్నాయి ఇంత టేర్ లేదు అని. మీ గురించి నేను అక్కడ తీసుకోలేను, ఫోటోలు పడితే మాకు పడుతుంది, మీదేముందని చెప్పిన. గమనం అయిపోయింది. అట్లా చేసిన ఆయన ఎప్పుడు దింపుతాను అనుకున్నా, దింపేసిన. దింపేస్తే ఇంకో బుకింగ్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్. చలో దేవుని దయతో ఇంకా బయటికి వెళ్ళొచ్చు అనుకున్నా. లోపలికి పోయినా అయితే పోయినా లొకేషన్. బయటికి వెళ్ళాలంటే ఎట్లనో తిప్పి ఆ గల్లీలలో బండ్లు ఉన్నాయి. చెప్తున్నా కదా ఎంత బేజారు వచ్చిందంటే, అనవసరంగా తీసుకున్నాను ఆయన హోల్సేల్ బుకింగ్ అనిపించింది నాకు. అనిపించింది అసలు తీసుకున్నాను హోల్సేల్ బుకింగ్ బేగా దగ్గర 3 గంటలు నాకు కపాయించింది మొత్తం. ఆ సికింద్రాబాద్ స్టేషన్లో దింపేసిన. మనోడే ఫోన్ల పైన ఫోన్, భయ మైన ట్రైన్ కా టైం ఓరా తుమ్ ఆరేనే యారు నే అన్న వస్తున్నారు ఆయన. నాకు కూడా బయటికి వెళ్ళేది నుంచి ఆగు వస్తున్నా అని చెప్పి అది కూడా 500 అయితే చూపించింది. అట్లా చేసి ఆయన పికప్ చేసుకున్నా. డ్రాప్ చేస్తే మనకు వచ్చింది 500 సమ్ చూపించింది అమౌంట్. అది మీకు స్క్రీన్ షాట్ పెడతా. కాకపోతే నాకు ఎన్ని అవర్స్ చూపించింది, 45 మినిట్స్ చూపించింది. కానీ డ్రాప్ చేసే వరకు 1 అవర్ అయిపోయింది. అది అయిపోయిందా ఇక సరేగా ఇక అట్లా అయితే లేట్ అయిపోతుందామని ఏం చేసిన, మెల్ల ఇంటికి వస్తుంటే 2-3 కిలోమీటర్ల దాంట్లో తొవ్వలు చూపిస్తే క్యాన్సిల్ చేస్తాం. 2-3 కిలోమీటర్స్ అవుతున్నా క్యాన్సిల్ చేస్తాం. అట్లా చేసి కాదని టైం మెంట్ దగ్గర వచ్చిన. టైం మెంట్ దగ్గర వస్తే బుకింగ్లు వచ్చినాయి, చాలా ఇప్పటికే వస్తున్నాయి బుకింగ్లు. ఇక్కడికి మళ్ళీ సికింద్రాబాద్ అటు ఇటు వైపు వస్తున్నాయి. తీసుకోలేదు నియర్ బై ఇంటి దగ్గర వచ్చినాయి అన్న. దాని అంటారు కదా కరెక్ట్ టైం పైన యూజ్ చేసుకోకపోతే అట్లనే అవుతుంది అని చెప్పి. నాకు ఎక్కడి నుంచి వచ్చింది, టైం మెంట్ దగ్గర నుంచి అత్తప్పుడు వచ్చింది ఆ బుకింగ్. అది తీసుకొని ఎంటీ రావచ్చు అసలు చెప్పాలంటే. తీసుకొని వచ్చేసేయాలి. ఎక్కువ ఆశ, అరే ఇంకేమో మంచి బుకింగ్ వస్తే ఒకటన్నా అన్నీ సికింద్రాబాదు ఇటు అటు చూపిస్తున్నాయి కానీ అనుకున్నా. ఇక కాదు పోయి ఇక ఇట్లయితే కాదని చెప్పి ఏం చేసినా, డైరెక్ట్ ఎక్కడ ఆగినా మనం మెందిపట్నం దగ్గర సర్కిల్ ఆటో ఎక్కుతామా, పివి నరసింహ బ్రిడ్జ్ రాకముందే ఫస్ట్ మార్కెట్ గుడ్డి మల్లకాపూర్ ఉంటుంది చూసినా, ఆ మార్కెట్ రాకముందే ఒక బుకింగ్ వచ్చింది. ఆ నిలబడిన 15 నిమిషాలు ఒక బుకింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి ముంగటి నుంచి ఒక 2 కిలోమీటర్ దూరం నుంచి పోయినా పికప్ చేసిన. అది లొకేషన్ బార్ది. ఈ అమ్మాయి ఇట్లనే ఉందిరా నాయన, బారు బుద్ధివేలు డ్రాపింగ్ ఉన్నాయి అనుకున్నా. ఇక పోతే ఏదో ఒకటైతే కిస్ అయితే అవుతుంది. అది తాగినా ఉంటాడు లేదు మంచిగా పోయినా చూసినా కనిపించలేడు. ఏంద్రా ఆయన అని మళ్ళీ ఫోన్ చేస్తాడు. లేదన్నా ఇక్కడ రోడ్ పైన ఉన్నా అన్నాడు. ఫుల్ తాగి ఉన్నాడు. ఆ ఇంకో మనిషి ఆడు పడిపోయాడు, ఇటు తాగి ఇక నిలబడ్డాడు. చూసినా అయ్యో ఇట్లయితే కాదని బండి పైన వచ్చేసినాయి ఇక ముంగడికి. అన్న ఇక ఇక్కడే బుద్ధివేలు ఉంది డ్రాప్ చేసాను. నేను దిబ్బర్ ఆయన ఫుల్ అవుట్ అయిపోయాడు. ఆయన కూడా ఉడుతుంది. పైసలు టెన్షన్ తీసుకోకనా అంటాడు. పైసలే టెన్షన్ కదన్నా, మీరు మళ్ళీ వేరే ఉంటారు. ఎట్లా అంటే ఆడు లుటుం అయిపోయింది. ఒకడైతే పడిపోయింది ఆడ, ఈడు కూడా లుటుం అయిపోయింది. పోతే పోనీ పైసలు 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఎంత చూపించింది, 350 రూపాయలు చూపించింది. పైసలు వద్దురా ఆయన, మీరు వద్దని రైడ్ చేసి ముంగ తీసుకొని క్యాన్సిలేషన్ చేసినాం. అటు ఇటు చేసి 1800 అయితే అయినాయన్న. నేనైతే అన్ని ఇంకా చేద్దాం కూడా కాలేదు. కాకపోతే ఈవినింగ్ పూట కొడదాం అనుకున్నా, పాసిబుల్ కాలేదు. కాబట్టి 3 రోజుల నుంచి కంటిన్యూ డే నైట్ చేస్తున్నాం కదా, దానికి వెళ్ళి చూసాం. ఇక ఇవాళైతే సండే, ఇలా వేరే ఫంక్షన్కి వెళ్ళేది ఉన్నాయి కాబట్టి డుమ్మా అయితే కొట్టేసినాం. రేపు చూసాం రేపు ఏమవుతుంది అనేది. కాకపోతే ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి, సూపర్ బీభత్సంగా ఉన్నాయి. మనం ఎట్లా అనేది రేపు మాత్రం ప్లాన్ చేయాలి, ఏందనేది చూడాలి. కాకపోతే సర్జీ బుకింగ్ మాత్రం ఓలానే ఉన్నాయి. ఊబర్ ఇట్లా మీరు నడిపించి వేస్ట్ ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే ఇలా సర్జరీ బుకింగ్ వచ్చినప్పుడు ఇవే కొట్టుకుంటా నా, ఎందుకు అనవసరంగా ర్యాపిడో కూడా అసలు చెక్ చేయలేను అసలు. నేను 3 రోజులు ఇదే ఊళ్ళోనే కుడుతున్నాను. మంచి బుకింగ్లో పడుతుంది, కుట్టలే పడుతుంది. అది ప్లీజ్ నా వీడియో వస్తాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తున్నానా, సపోర్ట్ చేయండి. ఇట్లానే ఒక టాక్సీ డ్రైవర్ మీరు సపోర్ట్ చేస్తున్నా అనుకుంటున్నా. బాయ్.